కాంగ్రెస్ అంటేనే మోసం, నిర్లక్ష్యం. తూతూ మంత్రంగా 4 పథకాలను ప్రారంభించిన రేవంత్ సర్కార్ ఆ పని కూడా సరిగ్గా చేయడం లేదు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 20 గ్రామాల లబ్ధిదారులకు సంతకాలు లేని పత్రాలు ఇచ్చారు అధికారులు. పథకాల మంజూరు పత్రాలపై ఎలాంటి సంతకాలు లేకపోవడంతో లబ్ధిదారులు షాక్ అయ్యారు. ఈ పత్రాలను కమలాపూర్లో నిన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మంజూరు చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలో అర్హుల పేర్లు లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పేర్లు ఎక్కడా అని అధికారులను నిలదీశారు. దాంతో కార్యక్రమం మధ్యలో నుంచి అధికారులు వెళ్లిపోయారు. మాజీ సర్పంచ్, విట్టెంపేట విలేజ్, మెట్పల్లి మండలం, జగిత్యాల జిల్లా. అధికారులు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు అని ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాంలో కాగితాలు వంచిండ్రు. ఈ కాగితము దీని మీద ఎవరి సంతకం లేదు, కలెక్టర్ది లేదు, ఎంపీడీఓది లేదు, ఎంఆర్ఓది లేదు, మండల స్పెషల్ ఆఫీసర్ది లేదు. ఈ కాగితము జిరాక్స్ సెంటర్లోకి వెళ్ళి తీసుకొచ్చి పేరు రాసి ఇచ్చి పోయినరు. ఇప్పుడు పబ్లిక్ ఎవరిని పోయి అడుగుతారు, ఎవరిని అడగాల? నేను చాలామంది ఇవ్వాలా నా దగ్గరికి వచ్చి ఇట్లా మరి దీని మీద పేరు లేదు, ఎవరు అడుగు, అసలు ఇవి అత్తయా పోతాయని